హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. ఓవర్గా థింక్ చేయకండి. పాజిటివ్గా ఉండండి. నెగిటివ్ థాట్స్ని డిలీట్ చేయండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మేబీ మీ పర్సన్ మీకు ఏ లవ్ మెసేజెస్ పంపాలి అని అనుకుంటున్నారు. అలాగే టారో కార్డ్స్ రీడింగ్, ఏంజిల్ మెసేజెస్ ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. పాస్ట్లో నువ్వు నాతో చాలా టైం స్పెండ్ చేయడం కానీ, నీ ఇష్టాన్ని వదులుకుని నాకు ఇంపార్టెంట్ ఇవ్వడం కానీ, నా గురించి నువ్వు ఎక్కువగా కేర్ చేయడం కానీ, ఇవన్నీ కూడా నాకు పాస్ట్లో బాగా నచ్చేవి. నువ్వు ఈ బాగా ఇష్టపడేవి కూడా వదులుకుని నాతో ఉండడం నాకు బాగా నచ్చేది. నేను ఆ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, లేదంటే ఫీల్ అయ్యేదాన్ని. నువ్వు అలా నా గురించి టైం స్పెండ్ చేయడం నాకు బాగా నచ్చుతుంది అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేస్తున్నారు. నువ్వు నాకు అందరికన్నా అందంగా కనిపిస్తావు. నువ్వు చాలా అందంగా ఉంటావు. నాకు నువ్వు తప్ప మరి ఎవరు కూడా అంత అందంగా కనిపించరు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మన ఇద్దరి మధ్యన ఇటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. మన ఇద్దరం కలిసి ఉంటే మనం ముందుకు వెళ్ళగలం, సక్సెస్ని సాధిస్తాం. మన సిచ్యువేషన్ ప్రజెంట్ మన చేతుల్లో లేదు. మన ఇద్దరం మన రిలేషన్షిప్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. మనం ఒకరికి ఒకరు కలిసి ఉంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం. బట్ నాకు ఆ ఛాన్స్ అయితే కనిపించడం లేదు. బట్ నేనైతే ట్రై చేస్తున్నాను అని చెప్పి మీ పార్ట్నర్ అయితే మెసేజ్ చేశారు. మీరిద్దరూ కలిసి ఉంటే మీరు ఒక డిసిషన్ అయితే తీసుకోవడానికి వీలుగా ఉండేదంట. బట్ ఇద్దరూ కూడా సపరేషన్లో ఉన్నట్టున్నారు. అందుకే మీ పర్సన్ అయితే మిమ్మల్ని కలవాలి అని చెప్పి ట్రై చేస్తున్నారంట. బట్ అవ్వట్లేదంట, కుదరట్లేదని చెప్పి ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే. మెసేజ్ మీరు చదవండి. నువ్వు చాలా హార్ట్గా ఉంటావు. నిన్ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే. నువ్వు నన్ను హగ్ చేసుకున్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నా వెంటనే మర్చిపోతాను. నా ప్రపంచం ఆ క్షణం ఆగిపోవాలి అనే ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది అని చెప్పి మీ పర్సన్ అయితే మీకు మెసేజ్ చేస్తున్నారు. నేను చాలామందిని బాధ పెట్టాను, ఆ విషయం నాకు తెలుసు. అలాగే నిన్ను కూడా బాధ పెట్టాను. బట్ నిన్ను బాధ పెట్టినప్పుడు మాత్రమే నాకు హార్ట్ బ్రేక్ అయ్యింది. నేను ఎవరిని బాధ పెట్టినా కూడా నేను అంత ఫీల్ అవ్వలేదు. నీ విషయంలో మాత్రమే నేను చాలా ఫీల్ అవుతున్నాను, చాలా బాధపడుతున్నాను అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేశారు. నువ్వు నన్ను కోల్పోయినప్పుడు ఎంత బాధపడ్డావో ప్రజెంట్ నేను కూడా అంతే హార్ట్ బ్రేక్లో ఉన్నాను. నేను కూడా అంతే బాధపడుతున్నాను ప్రజెంట్. నేను కూడా అంతే హార్ట్ బ్రేక్లో ఉన్నాను. ఆ బాధ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైందని చెప్పి మెసేజ్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే. నేను పాస్ట్లో నీతో చాలా విషయాలైతే చెప్పేవాడిని, లేదంటే చెప్పేదాన్ని. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నేను నీతో పాస్ట్లో చాలా విషయాలైతే చెప్పేవాడిని. అయినా అవన్నీ విని నువ్వు సీరియస్ అయ్యే దానివి కాదు. అర్థం చేసుకుని కూల్‌గా ఉండేదానివి అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేస్తున్నారు. అంటే పాస్ట్‌లో మీకు చెప్పకూడని కొన్ని విషయాలైనా కూడా మీతో షేర్ చేసుకునేవారంట. బట్ మీరైతే సీరియస్ అవ్వకుండా మీరు అర్థం చేసుకునేవారంట. ఇప్పుడు అదే మీ పర్సన్ అయితే మెసేజ్ చేస్తున్నారు.
అలాగే ఫాస్ట్‌లో మీరు మీ పర్సన్‌కి మనీ ఇవ్వడం కానీ, సంథింగ్ ఏదో ఒకటి మీరు ఇచ్చేవారంట. అలా ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా మీ పర్సన్ అయితే మీరు ఎగతాళి చేయడం కానీ, అంటే "నువ్వేమీ చేయలేవు. నువ్వు నా దగ్గర నుంచే మనీ తీసుకుంటున్నావు." ఇలా మీ పార్ట్నర్‌ని ఎగతాళిగా మాట్లాడకుండా, అంటే మీ పార్ట్నర్‌ని చీప్‌గా చూడకుండా మీరైతే మీ పర్సన్‌కైతే చాలా సపోర్ట్‌గా ఉండేవారంట. మీ పర్సన్ ఏమీ చేయలేని కొన్ని సిట్యుయేషన్‌లో కూడా మీ పర్సన్‌కి మీరైతే సపోర్ట్‌గా ఉండేవారంట. మీ పర్సన్‌కి తనకి అవసరానికి మీరు మనీ ఇవ్వడం కానీ, ఇలాంటివైతే మీరు ఇచ్చేవారంట పాస్ట్‌లోని. ఇప్పుడు అవన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి. నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. అవన్నీ గుర్తొచ్చి అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేయాలనుకుంటున్నారు. చాలా ఫీల్ అవుతున్నారు. అవన్నీ గుర్తొచ్చి మీ పర్సన్‌కైతే. మీ పర్సన్ అయితే మీతో మాత్రమే ఎలాగన్నా ఉండగలుగుతారంట. అంటే నాకు నచ్చినట్టు మాత్రమే నీతో ఉండగలను. నీ దగ్గర నేను చాలా ఫ్రీగా ఉంటాను. నీ దగ్గర నాకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది. నాకెలా నచ్చితే అలా నీ దగ్గర ఉంటాను అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేశారు. మీ పర్సన్ అయితే పాస్ట్‌లో మీతో తనకు నచ్చినట్టయితే ఉండేవారంట. ఇప్పుడు అదే మీ పర్సన్‌కైతే గుర్తొస్తుంది. చెప్పాను గదా! ఇక్కడ ఏదో ఒక కార్డ్ అయితే వచ్చింది. సేమ్ మీరు మీ పార్ట్నర్‌నయితే చాలా సపోర్ట్ చేసేవారంట మీరు. తనకి ఏ విషయంలో అయినా కూడా మీరైతే సపోర్ట్‌గా ఉండేవారంట. అవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్‌కైతే గుర్తొస్తుంది. అంటే మీ పర్సన్ ఏదైనా కూడా నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి మీ పర్సన్ బాధపడుతుంటే మీరైతే మీ పర్సన్‌కి సపోర్ట్‌గా ఉండి మీరు తను ఏ వర్క్ చేసినా కూడా మీరు దానిలో అయితే మీ పర్సన్ సక్సెస్ సాధించేలాగా అయితే మీరు చేసేవారంట. మీ పర్సన్‌కి సపోర్ట్‌గా ఉండి. ఇప్పుడు మీ పర్సన్ అయితే అదే మీకు మెసేజ్ చేశారు. మీ పర్సన్‌కి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మీ పర్సన్‌కైతే మీరు హగ్ ఇచ్చి తన బాధనైతే తగ్గించేవారంట. మీ హగ్ వల్ల మీ పార్ట్నర్ అయితే తన బాధల్ని మర్చిపోయేవారంట. ఇదే మెసేజ్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే. మీ పర్సన్ బాధలో ఉన్నప్పుడు మీరైతే ధైర్యం చెప్పేవారంట. మీ వల్ల మీ పర్సన్‌కైతే చాలా ధైర్యంగా ఉండేదంట. మీరున్నారనే ధైర్యంతో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారంట పాస్ట్‌లోని. ఇప్పుడు అదే మెసేజ్ చేశారు మీ పర్సన్ అయితే. నీ స్మైల్ చాలా బాగుంటుంది. నీ నవ్వుకే నేను నీ లవ్‌లో పడిపోయాను. ఐ లవ్ యూ యువర్ స్మైల్ అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేస్తున్నారు. నేను నీతో ఉంటే నాకు వచ్చే ఏ ప్రాబ్లమ్స్ కూడా నన్ను బాధ పెట్టలేవు అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేస్తున్నారు. మీ పర్సన్‌తో మీరుంటే మీ పర్సన్‌కి ఏ బాధ వచ్చినా కూడా మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారంట. మీ పర్సన్‌ని ఏ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ చేయలేవు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. మీకు అదే మెసేజ్ చేశారు. సేమ్ మనకి వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా మీరు పాస్ట్‌లో మీ పర్సన్‌కి ఎంత సపోర్ట్‌గా ఉండేవారు. తన బాధలో ఉన్నప్పుడు మీరు ఎంత సపోర్ట్‌గా ఉండేవారు. అలాగే మీరు ఫైనాన్షియల్‌గా తనకి మనీని ఇవ్వడం కానీ, ఇలా తనకి సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మీరు ఎంత చేశారో ఇవన్నీ కూడా మనకి మెసేజ్‌లు అయితే మీ పర్సన్ అయితే పంపించారు. అవన్నీ కూడా ఒకే విధంగా వచ్చాయి మెసేజెస్ అన్నీ కూడా. మీ సపోర్టింగ్ వల్లే మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉండడం కానీ, చాలా ధైర్యంగా ఉండడం కానీ, తను ఏ వర్క్‌లో అయినా కూడా సక్సెస్ సాధించడం కానీ, అంటే తను చేయలేను అనేది కూడా మీరు సపోర్ట్ చేయడం వల్ల, మీరు ధైర్యం చెప్పడం వల్ల తను చేయడం కానీ, ఇవన్నీ కూడా పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన జరిగాయి. ఇప్పుడు మీ పర్సన్ అయితే అదే చెప్తున్నారు మీకు. అవే మెసేజ్ చేస్తున్నారు. సేమ్ అన్నీ కూడా ఒక కార్డ్‌కి ఒకటైతే యాక్యురేట్‌గా కార్డ్స్ వచ్చాయి మనకి. నువ్వు నాతో ఎప్పుడు ఉన్నావు అనే ఫీల్‌తోటే నేను బ్రతుకుతున్నాను. నువ్వు నాతో ఉన్నట్టే నేను ఫీల్ అవుతాను అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేశారు. ఇప్పుడు మీరిద్దరు సెపరేషన్‌లో ఉన్నా, లేదంటే మేబీ ఏ ప్రాబ్లమ్ వల్లన్నా, ఎవరి వల్లన్నా మీరు దూరంగా ఉండి, మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మీ పర్సన్ అయితే మీ వల్లే, మీరు తనతో ఉన్నారు అనే ఫీలింగ్ తోటే అయితే మీ పర్సన్ అయితే ఉంటున్నారంట. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా రిలేషన్ విషయంలో చెప్పండి. యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్.
యెస్. ఇక్కడ చూస్తున్నారు కదా! మీ పర్సన్ అయితే ఫాస్ట్‌లో మీ ఎమోషన్స్‌ని అంటే మీరు ఎంత బాధపడినా కూడా సంథింగ్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల అంటే మేబీ అది ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ కారణంగా అయితే మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. లేదంటే వాళ్ళ గురించి మిమ్మల్ని దూరం పెట్టారు. ఏదో ఒకటైతే ఫాస్ట్‌లో జరిగింది. మీ ఇద్దరి మధ్యన కూడా. అందుకే మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా ఉంటున్నారు ప్రెజెంట్ అయితే. బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీకు జస్టిస్ చెయ్యాలి. మీ రిలేషన్ విషయంలో. అంటే ఒక స్టెప్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవాలి. నా రిలేషన్‌ని జస్టిస్ చేసుకోవడానికి నేనైతే ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా! రీయూనియన్ కార్డ్ వచ్చింది. రీయూనియన్ కార్డ్ అంటే మీ పర్సన్ చాలా చేంజ్ అయితే అయ్యారు. మీ పర్సన్ అయితే పాస్ట్‌లో మరి ఎందుకు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు అనేది మీకే తెలియాలి. ఎందుకంటే వేరే పర్సన్ వల్ల, లేదంటే మనీ గురించా, లేదంటే ఫ్యామిలీ గురించా సంథింగ్ ఏదో ఒక కారణం అయితే ఉంది. ఆ కారణం వల్ల అయితే మీ పర్సన్ అయితే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. మిమ్మల్ని దూరం పెట్టారు. బట్ ఇప్పుడైతే మీ పర్సన్ అయితే రీయూనియన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ రిలేషన్ విషయంలో ఒక స్టెప్ అయితే తీసుకుంటారు. నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పర్సన్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ కార్డ్‌లో ఇక్కడ ఏంజెల్ ఉన్నారు కదా! ఇది ఆఖరి టైం అనమాట. ఈ టైంలో ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇంక తనకి టైం లేదు. ఇప్పుడు గనక నిర్ణయం అనేది తీసుకుంటేనే తను రిలేషన్ అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. దాన్నైతే సక్సెస్ చేసుకోగలరు. ఇదే చివరి అవకాశం అని చెప్పి ఇక్కడ ఈ ఏంజెల్ అయితే వీళ్ళకి చెప్తున్నారు. వీళ్ళు కూడా ఇంకా ఒక డిసిషన్ తీసుకునే టైం అనమాట ఇది. ఇంకా కావాలి అంటే రిలేషన్ కావాలి అని చెప్పి డిసిషన్ తీసుకోవాలి. లేదు అంటే నాకు వద్దు ఈ రిలేషన్ అని చెప్పి డిసిషన్ తీసుకోవాలి. అలా ఏదో ఒకటైతే డిసిషన్ తీసుకునే సిట్యుయేషన్ అయితే వచ్చింది. దీని నుంచి అయితే తప్పించుకోవడానికి అవకాశం లేదు. అటువంటి సిట్యుయేషన్‌లో ఇప్పుడు మీ పర్సన్ అయితే ఉన్నారు. అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ రిలేషన్ కావాలి అని చెప్పే నిర్ణయం అయితే తీసుకున్నారు. మీ పర్సన్ అయితే రీయూనియన్ అయితే చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు. తన రిలేషన్‌కి జస్టిస్ అయితే చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు అనుకుంటున్నారు. మీ పర్సన్‌లో చాలా చేంజ్ అయితే వచ్చింది. ఎందుకంటే పాస్ట్‌లో మీ నుంచి వాకౌట్ అయ్యారు కదా మీ పర్సన్. బట్ ఇప్పుడైతే మీ రిలేషన్ విషయంలో అయితే ఒక చేంజెస్ అయితే తీసుకురావాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పర్సన్ అయితే. బట్ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో ఎందుకు మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోకుండా ఉండిపోయారంటే అక్కడున్న సిట్యుయేషన్ బట్టి మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోలేకపోయారు. స్టబన్‌గా ఉండిపోయారు. తనకి యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా స్టబన్‌గా ఉండిపోయారు. బయటకి మాత్రం స్ట్రాంగ్‌గా కనబడేలాగైతే బిహేవియర్ చేశారు. బట్ మీ పర్సన్ అయితే ఛాన్స్ దొరికితే మళ్ళీ రీయూనియన్ చెయ్యాలి. నా రిలేషన్‌ని నేను సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్‌కైతే ఉంది పాస్ట్‌లో కూడా. బట్ అక్కడ అవకాశం లేక మీకైతే దూరంగా ఉన్నారు మీ పర్సన్. చాలా స్టబన్‌గా ఉండిపోయారు మీ పర్సన్ అయితే పాస్ట్‌లోని. బట్ ఇప్పుడైతే నా రిలేషన్ నేను న్యూ బిగినింగ్ అయితే చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు. మీరు ఎలా మీ పర్సన్ విషయంలో మీ రిలేషన్‌ని సక్సెస్ చేయాలి, లేదంటే మీ రిలేషన్‌కి జస్టిస్ జరగాలి అని చెప్పి మీ పర్సన్ మీ రిలేషన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం కూడా పాజిటివ్‌గా ఉండాలి అని మీరు ఎలా అయితే దేవుడిని కోరుకున్నారో సేమ్ మీ పర్సన్ కూడా అలానే దేవుడినైతే కోరుకున్నారు. ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకున్నారు మీ పర్సన్ అయితే మీ లైఫ్‌లోకైతే రావాలి. మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి మీ రిలేషన్ అని చెప్పి మీ పర్సన్ అయితే నిర్ణయం తీసుకున్నారు. ఏంజెల్ మెసేజెస్ కూడా తెలుసుకోవచ్చు. యెస్. మీ పర్సన్ అయితే నిర్ణయం అయితే తీసుకున్నారంట. ఏంజెల్ మనకి మీ రిలేషన్ విషయంలో అయితే యెస్ అనే చెప్తున్నారు. యెస్. మీ రిలేషన్‌ని మీ పర్సన్ అయితే సక్సెస్ చేయబోతున్నారు. మీ పర్సన్ అయితే యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. సక్సెస్ అయితే చేయబోతున్నారు అని చెప్పి ఏంజెల్ కూడా మెసేజ్ చేశారు.
రికవరీ అవుతుందంట. మీ రిలేషన్ అయితే కన్ఫర్మ్‌గా అయితే రికవరీ అవ్వే ఛాన్స్ అయితే ఉంది. మీ పర్సన్ ఆల్రెడీ డిసిషన్ తీసేసుకున్నారు. టేక్ ఏ యాక్షన్ చూసారా? యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు మీ పర్సన్ అని చెప్పి మనకి ఏంజిల్ కూడా మెసేజ్ చేశారు. మీరు మీ రిలేషన్ విషయంలో ఇంకా ఏవైనా అడగాలి అంటే మీరు ఏంజిల్ని అయితే అడగండి అని చెప్పి ఏంజిల్ అయితే మీకు మళ్ళీ మెసేజ్ చేశారు. మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకుని చాలా బాధపడుతున్నారు. ప్రజెంట్ తనలో రిగ్రెట్ ఫీలింగ్ ఎక్కువగానే కనిపిస్తుంది. పాస్ట్లో మీ పర్సన్ కోసం మీరు ఏవైతే చేశారో అవి మీ పర్సన్ అయితే మర్చిపోలేదు. ఎందుకంటే మీరు చాలా సపోర్ట్ చేశారు పాస్ట్లోని మీ పర్సన్కి. ప్రజెంట్ నేను ఇప్పుడు నా లైఫ్లో ఫైనాన్షియల్గా బాగానే ఉన్నాను. నా పర్సన్ నాకు ధైర్యం చెప్పి తన మనీ పరంగా చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా నేను ఉన్నాను అంటే కారణం నా పర్సన్ వల్లే. అలాంటి పర్సన్ని మిస్ చేసుకుని చాలా తప్పు చేశాను అనే గిల్టీ ఫీలింగ్ మీ పర్సన్కి ఎక్కువైందనే తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకే మీకు పంపే మెసేజెస్ కూడా అలాంటివే వచ్చాయి. యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు మీ పర్సన్. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్. ఇది అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. మేబీ ఎంతమందికి రెజినేట్ అయ్యిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.